ఇంకెన్ని ఆలయాలని మనం కోల్పోవాలి? వందల సంవత్సరాల నాటి పురాతన శివాలయం, అందులో ఒక అద్భుతమైన శివలింగం సమాజం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా వీడియోని చేస్తున్నాను. ఈ ఆలయం తిరిగి పూర్వ వైభవం పొందాలని మీ బలమైన సంకల్పంతో ఓం నమ శివాయ అని ఒక్క కామెంట్ చేయండి. ఎటువంటి ఆదరణ లేక అద్భుతమైన ఆలయం యొక్క మండపం ఈ రోజు కూలిపోయింది. ఆలయ ప్రహరీ కూలిపోయింది. ఎంతో అందమైన శిల్పకళ నైపుణ్యం కలిగిన శిల్పాలు దాడులకు గురై ముక్కలుగా మారిపోయాయి. ఒక్క మాట అడుగుతాను, ఇలాంటి శిల్పాలను, ఇలాంటి అపూర్వ శిల్పకళా సంపదను మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఇంకెన్నని కోల్పోవాలి? మేమందరం విభూతి ధారణ చేసి ఆలయంలోని శివలింగానికి శుద్ధ జలంతో అభిషేకించి విభూతి ధరింపజేసి పూలమాలతో అలంకరించి పండ్లను ప్రసాదంగా సమర్పించి ఈ ఆలయం తిరిగి బాగుపడాలని ఆ పరమేశ్వరుణ్ణి సంకల్పించాం. ఈ ప్రాంతవాసులకు చేతులెత్తి మొక్కుతున్నా మీరందరూ ఐక్యంగా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని తిరిగి పూర్వవైభవానికి తీసుకురండి. అమ్మలాంటి ధర్మం, వందల సంవత్సరాల చరిత్ర ఇంతటి దారుణ పరిస్థితుల్లో ముక్కలై ఒక మూలన పడి ఉంది. ఇలాంటి శిల్పాలు, చారిత్రక నిర్మాణాలు, ఆలయాలు మన ఉనికికి, మన ఐక్యతకు, మన నమ్మకానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచారాలకు మూల పునాదులు. ఈ రోజు ఆ పునాదులు కూలిపోయి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ రోజు వాటిని కేవలం మన నిర్లక్ష్యం వల్ల కోల్పోతే అప్పుడు రాబోయే తరాలకు మిగిలేది మన చరిత్ర కాదు, బానిసత్వపు సంఖ్యలు, వాటి యొక్క జ్ఞాపకాలు మాత్రమే. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒకే లక్ష్యంపై పోరాడుతున్నాను. ఒక్క పురాతన ఆలయాన్ని కూడా కోల్పోకూడదు. ఎలా అయినా సరే వాటిని రక్షించుకోవాలి. ఈ నా పోరాటంలో మీరు నాకు తోడుగా నిలబడాలనుకుంటే మీ వంతు సహకారాన్ని అందించండి. నా లక్ష్యాన్ని బ్రతికించండి. ఈ ఆలయం కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొల్లంపల్లి తాండా. నమో పార్వతీపదే, మహాదేవ, శంకర.